శ్రీనగర్ ఎన్ఐటీకి సెలవులివ్వడంతో తెలుగు విద్యార్థులందరూ ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఎన్ఐటీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ జెండా ఎగురవేసినందుకే తమపై దాడులు చేశారని అంటున్నారు. కేంద్రం ఎన్ఐటీలో పరిస్థితులు చక్కదిద్దాలంటున్న విద్యార్థులతో సతీష్ ఫేస్ టు ఫేస్. జమ్మూ కాశ్మీర్ నిట్లో విద్యార్థులకి అటు కాశ్మీర్ విద్యార్థుల మధ్య కూడా వాగ్వాదాలు చోటు చేసుకుంది. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం పూర్తిగా యూనివర్సిటీ హాలిడేస్ ఇవ్వడంతో ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తెలంగాణ భవన్లో విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలుకి విద్యార్థుల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి, అసలు దాని కారణం ఏంటనేది కూడా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నెట్టు విద్యార్థి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? ఇక్కడ 31 మార్చ్కి మన మ్యాచ్ అయింది కదా, వెస్టిండీస్ ఇండియా. సో ఈ కాశ్మీరీ వాళ్ళందరూ లోకల్ వాళ్ళందరూ మన ఇండియాకి సపోర్ట్ చేయరు అనమాట. సో మన ఇండియా ఓడిపోవడం వల్ల వాళ్ళందరూ కొంచెం ఇండియా ముర్దాబాద్ అది ఇది అనడం స్టార్ట్ చేశారు. సో మన నాన్ లోకల్స్ వాళ్ళు ఎవరైతే ఇండియన్స్ అని చెప్పుకోవచ్చో వాళ్ళందరూ పాకిస్తాన్ ముర్దాబాద్ అనడం స్టార్ట్ చేసినారు. సో దానివల్ల ఇద్దరికి 2 గ్రూప్స్ ఫామ్ అయినాయి. 2 గ్రూప్స్లో గొడవ అయింది. దానివల్ల ఒక కొరియర్ బాయ్కి దెబ్బలు తగలడం అవి ఇవి జరిగినాయి. సో దానివల్ల బయట ఉన్న కాశ్మీరీ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగిరేశారు. సో అది చూసి మన వాళ్ళు తట్టుకోలేక మన ఇండియన్ ఫ్లాగ్ వేసి ఎగిరేయడం అది చాలా అసలు ఇప్పటివరకు శ్రీనగర్లో సరిగా జరగలేదు ఎప్పుడు. సో అది ఫ్లాగ్ ఎగిరేయడం వల్ల వాళ్ళందరూ అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగిరేసినందుకు వాళ్ళు కోపం కాలేదు, కానీ మన ఇండియన్ ఫ్లాగ్ ఎగిరేసినందుకు మాత్రం వాళ్ళందరూ మమ్మల్ని లాఠీ చార్జ్ చేసినారు. జేకే పోలీస్ అందరూ చాలా ఘోరంగా చాలా మందికి దెబ్బలు తగిలినాయి. హెచ్ఆర్డీ మినిస్ట్రీ కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ డిస్కషన్ జరిగింది. కమిటీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సంప్రదింపులు జరిగింది. ఏం జరిగింది అనేది కూడా ఆ కమిటీకి మీరు ఏం సూచించారు? కమిటీకి మేము కొన్ని డిమాండ్స్ చెప్పినాం అన్నమాట. ఇలా మాకు ఇట్లా ఎన్ఐటీ షిఫ్ట్ కావాలి, 50% మన లెక్చరర్స్ని అడ్మినిస్ట్రేషన్ మార్చేయాలి, అట్లా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ మేము హెచ్ఆర్డీకి చేసినాం. సో దాన్ని వాళ్ళు స్టెప్స్ తీసుకుంటా అని చెప్పినారు. 11th వరకు. కాకపోతే బయట న్యూస్ మాత్రం 11th నుంచి ఎగ్జామ్స్ యాజ్ యూజువల్గా ఉన్నాయి అవి ఇవి అని స్టూడెంట్స్ని కూల్ చేద్దామని ట్రై చేయడానికి చూసినారు. మనతో పాటు మరో విద్యార్థి హిమాంశు ఉన్నారు. హిమాంశుతో మాట్లాడదాం. పరిస్థితి అక్కడ తను ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తను ఎదురైన పరిస్థితులు ఏంటి అనే దానిపైన కూడా హిమాంశు ఏం జరిగింది అసలుకి మొత్తాన్ని మనకు తెలిసిందండి. ఇండియా కాశ్మీర్ క్లాష్ లాగా అయింది మొత్తం. ఏంటంటే సో మెయిన్ థింగ్ ఏంటంటే బయట నుంచి థ్రెట్స్ వస్తాం, జేకే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తాం వల్ల అక్కడ స్టూడెంట్స్ ఉండాలని లేదు, ఎన్ఐటీ షిఫ్ట్ చేయించాలని. సో అది పాసిబుల్ అవునా కాదనేది అంటే మోస్ట్లీ కాదని చెప్తున్నారు. అంటే ప్రస్తుత పరిస్థితులు యూనివర్సిటీలో గత 15 రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు వస్తారు, తెలుగు విద్యార్థుల పైన మీ పైన కూడా లాఠీ చార్జీలు చేయడం జరిగింది. అంటే ప్రస్తుత వాతావరణం ఎట్లుంది యూనివర్సిటీ అక్కడ? అంటే మొత్తం 144 సెక్షన్ పెట్టారు. సో గ్రూప్ డిస్కషన్స్ కానీ మేము ప్రొటెస్ట్ చేస్తానికి కానీ ఎటువంటిగా ఏమీ లేదు. సో ప్రస్తుతానికి అయితే పీస్ఫుల్గానే ఉంది. లోకల్స్ మాత్రం ఇంకా కోపంగానే ఉన్నారు. వందే మాత్రం అన్నందుకు లేకపోతే జనగణమన పాడినందుకు. అవన్నీ కొంచెం దృష్టిలోకి తీసుకుని ఏమైనా చేయగలిగితే నాన్ లోకల్స్ వాళ్ళు కొంచెం పీస్ఫుల్గా కాలేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అక్కడ కాలేజీలో ఒక క్రికెట్ గురించి ఇరు ఘర్షణలు రావడము, దాంతోపాటు మీ పైన జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా దౌర్జన్యంగా మిమ్మల్ని కొట్టడము, అదేవిధంగా సెంట్రల్ నుంచి హెచ్ఆర్డీ కమిషన్ కూడా ఒక బృందం వచ్చింది. అంటే మిమ్మల్ని అందరినీ కూడా అడిగి తెలుసుకుంది ఏం జరిగిందనే పైన. అంటే మీరు ఏ సమాచారం ఇచ్చారు ఆ బృందానికి? అంటే మెయిన్ థింగ్ ఇది ఇండియా మ్యాచ్ అని కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియా గురించి జరిగింది ఇదంతా. ఒక ఫ్లాగ్ హాయిస్టింగ్ వల్ల లేకపోతే జనగణమన పాడినందుకు ఇదంతా జరిగింది. సో హెచ్ఆర్డీ మినిస్టర్లు కుదిరినంత వరకు వాళ్ళు అంటే కామ్ చేస్తని ట్రై చేశారు. కానీ ఏంటంటే ఎటువంటి డిమాండ్ ఫుల్ఫిల్ అయినట్టు మాకు అనిపించలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు మమ్మల్ని కామ్ చేస్తానికి ఇంటికి పంపించేశారు. కానీ అక్కడ చేస్తున్న లీడర్స్ని వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు అనమాట వాళ్ళు. కానీ ఏంటంటే వీళ్ళు బయట చుట్టూతో ఉన్న సెక్యూరిటీ, సిఆర్పిఎఫ్ అవన్నీ చూసుకుని ఏమైనా చేయగలిగితే కొంచెం స్టూడెంట్స్ భయపడకుండా కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మీకు హాలిడేస్ ఇచ్చారు అంటున్నారు. తిరిగి మళ్ళీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా అదే కాలేజీకి వెళ్ళాలి. మరి అప్పుడు పరిస్థితులు తలెత్తితే మీరు ఏం చేయాల్సి? అంటే సేమ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇండియా కాశ్మీర్ క్లాష్ ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది.
కానీ గవర్నమెంట్ అనేది కొంచెం స్టూడెంట్స్ సెక్యూరిటీ ఆలోచించుకొని అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ లేకపోతే అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచిస్తే కొంచెం ఏమైనా చేంజ్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. ఎంతమంది తెలుగు విద్యార్థులు ఈరోజు ఢిల్లీ వచ్చారు మీరందరూ? అంటే మేము ఫస్ట్ జమ్మూ వచ్చామండి. జమ్మూ వస్తాం మొత్తం 95 అలా వచ్చాం. జమ్మూ నుంచి కొంతమంది ట్రైన్లో ఢిల్లీకి వచ్చేసారు. మేమందరం ఒక 35 మెంబర్స్ బస్సులో వచ్చాం. అంటే ఇది ప్రస్తుతి కాలేజీలో అయితే మాత్రం అటు స్థానికేతరులకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా ప్రస్తుతం తెలుగు విద్యార్థులను అక్కడ పట్టించుకునే పరిస్థితి కూడా ఉంది. అక్రమంగా పోలీసులు కూడా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా తమపై దాడి చేశారు. కాలేజీలో ఎటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ భవిష్యత్తులో మాపై దాడులు జరుగుతాయంటూ కూడా విద్యార్థులు వాపోతున్నారు.